రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే గంటలోనే జాతకం మారి కోట్లకు అధిపతులు అవుతారు. రేపు సోమవారము మంచి రోజు, శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఇంట్లో శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెడితే మీకు శివానుగ్రహం కలిగి మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. 1000 రూపాయలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. శివుడి పట్టం ముందు ఈ దీపం వెలిగిస్తే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శివుడిని ఈశ్వరుడు అని కూడా పిలుస్తుంటాము. ఈశ్వరుడు అంటే స్వభావం చేత ఐశ్వర్యాన్ని కలవాడు అని అర్థం. శివ అంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఐశ్వర్యానికి కారకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెట్టండి. మీకు సకల సంపదలు కలుగుతాయి. మనం లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కలుగుతాయని నమ్ముతాం. కానీ శివుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలతో పాటు మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. పూర్వం కుబేరుడు కూడా శివుడి నుండి వారాన్ని పొంది ధనవంతుడిగా మారాడు. శివుడే స్వయంగా కుబేరుడికి సిరి సంపదలను భోగభాగ్యాలను ఇచ్చాడు. మనం కూడా సిరి సంపదలతో ఆయుధారోగ్యాలతో జీవించాలంటే శివుడిని నిష్టగా పూజించాలి. అలాగే రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం వెలిగించాలి. శివుడి అనుగ్రహం కలిగితే కుటుంబంలో మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడేవారు, మంచి ఆరోగ్యం కోసం చింతించేవారు, సంపద పెరగాలని నిత్యం కోరుకునేవారు మీరు సోమవారంలో శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. దీపంలో కొన్ని వస్తువులు వేయడం వలన శివుడు అనుగ్రహం కలుగుతుంది. శివుడిని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. భక్తితో నిర్మలమైన హృదయంతో శివలింగానికి జలం సమర్పిస్తే చాలు శివుడు చాలా సంతోషిస్తాడు. శివుడిని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే పురాణాల ప్రకారం శివుడు 19 అవతారాలను ధరించినట్టు ఉంది. విష్ణువు 10 అవతారాలు ఎత్తితే శివుడు 19 అవతారాలు ఎత్తినట్టు ఉంది. శివుడి యొక్క ఈ 19 అవతారాల్లో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనం, మానవాది శ్రేయస్సు, అంతిమ ఉద్దేశం కలిగి ఉన్నాయి. మరి ఆ 19 అవతారాలు ఏమిటో తెలుసుకుందామా? అలాగే శివుడి పట్టం ముందు ఏం వేసి దీపం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పిప్లాత్ అవతారం. శివుడు మహర్షి దదీచి ఇంటిలో పిప్లాత్గా జన్మించాను. అయితే పిప్లాత్ జన్మించడానికి ముందే మహర్షి దదీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. పిప్లాత్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకున్నాను. అందువల్ల పిప్లాత్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించాను. తర్వాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించాను. అయితే 8 సంవత్సరాలలోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పాను. అందువల్ల శివుడిని పిప్లాత్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు. ఇక 2వ అవతారం నంది అవతారం. నంది లేదా ఎద్దు శివుడి యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తుంటారు. ఇక 3వ అవతారం వీరభద్ర అవతారం. సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మావృతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను తెంపి మైదానంలోకి విసిరివేశాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను. ఇది శివుడి యొక్క అత్యంత తీవ్రమైన. శివుడు ఈ అవతారంలోని యజ్ఞం వద్ద దక్షుడి యొక్క తలను నరికివేసెను. ఇక 4వ అవతారం భైరవ అవతారం. బ్రహ్మ మరియు విష్ణువు ఆది మధ్యం పోరాట సమయంలో శివుడు ఈ అవతారం ఎత్తాడు. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. బ్రహ్మ తలను నరకడం వలన బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంటుంది. అప్పుడు శివుడు బ్రహ్మకు రేపు పుర్రెను పట్టుకొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేసింది. ఈ రూపంలోని శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటానని చెప్తూ ఉంటాడు. ఇక 5వ అవతారం అశ్వత్థామ అవతారం. ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామను శివుని అమర అవతారంగా పరిగణిస్తారు. అతని యుద్ధ నైపుణ్యంతోనే ప్రసిద్ధి చెందారు. శాపం ఫలితంగా భూమిపై తిరుగుతూ ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. ఇక 6వ అవతారం శరభ అవతారం.
శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరియు ఒక భాగంలో సింహ రూపంలో ఉంటుంది. శివపురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు శరభ అవతారం ఎత్తాడు. ఇక 7వ అవతారము గృహపతి అవతారం. శివుడు విశ్వనర్ అనే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కొడుకుగా జన్మించెను. విశ్వనర్ అతని కొడుకుకు గృహపతి అని పేరు పెట్టెను. గృహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతడి తల్లిదండ్రులకు చెప్పెను. అందువల్ల గృహపతి మరణమును జయించేందుకు కాశీకి వెళ్ళెను. గృహపతి శివుడి అనుగ్రహం చేత మృత్యువును జయించెను. ఇక 8వ అవతారము దుర్వాస అవతారం. శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించెను. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారని ప్రసిద్ధిగాంచారు. 9వ అవతారం హనుమాన్ అవతారం. హనుమంతుడు శివుడి అవతారాల్లో ఒకటి. రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయడానికే శివుడు హనుమాన్ రూపంలో అవతరించాడు. 10వ అవతారం వృషభ అవతారం. సముద్ర మథనం తర్వాత ప్రసారి విష్ణువు పాతాళలోకం వెళ్ళెను. అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండెను. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు. కానీ అతని కుమారులు అందరూ కూడా చాలా క్రూరముగా మరియు కృతముగా ఉండెను. వారు మొత్తం దేవతలను మరియు మానవులను నివేదించడం ప్రారంభించారు. అప్పుడు శివుడు ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణువు మూర్తి యొక్క కుమారులను చంపివేశాను. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాడడానికి వచ్చెను. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత అతని నివాసం తిరిగి వెళ్ళిపోయాను. ఇక 11వ అవతారం యతినాథ్ అవతారం. ఒకనప్పుడు ఆహుత్ అనే గిరిజనుడు ఉండేవాడు. అతని భార్య శివుడి యొక్క భక్తుడు. ఒకరోజు శివుడు యతినాథ్ రూపంలో వారికి దర్శనమిచ్చెను. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహు బయట పడుకుని యతినాథును లోపల పడుకోమని చెప్పెను. దురదృష్టవశాత్తు ఆహుకు రాత్రి సమయంలో ఒక క్రూర మృగంచే చంపబడ్డాడు. ఉదయం ఆహు చనిపోయినట్టుగా కనుగొని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకొనెను. అప్పుడు శివుడు అతడి నిజ రూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నల్ల మహారాజు మీరు గమనితులుగా జన్మిస్తారని చెప్పెను. ఇప్పుడు వారు శివుడిలో ఐక్యమైపోయెను. 12వ అవతారం కృష్ణ దర్శన అవతారం. శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవతారం జరిగింది. 13వ అవతారం సురేశ్వర్ అవతారం. శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చెను. అందువల్ల ఈ అవతారం సురేశ్వర అవతారం అని చెప్తుంటారు. 14వ అవతారం భిక్షువర్య అవతారం. శివుడి యొక్క ఈ అవతారం మానవులని అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడడానికి జరిగెను. 15వ అవతారం వేటగాడు. అర్జునుడు ధ్యానం చేసుకున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా కిరీట్ రూపంలో వచ్చెను. అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్న శివుడు సవాలు విసిరెను. అప్పుడు శివుడు అర్జునుడి యొక్క శౌర్యంను మెచ్చి పాశుపద అస్త్రమును బహుమతిగా ఇచ్చెను. 16వ అవతారం సుంతంతారక అవతారం. శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి అయిన హిమవంతుని నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తెను. 17వ అవతారం బ్రహ్మచారి అవతారం. పార్వతీదేవి పరమేశ్వరుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగెను. 18వ అవతారం యక్షేశ్వర అవతారం. శివుడు దేవతల యొక్క మనస్సులోనికి వచ్చిన తప్పుడు అహంను తొలగించడానికి అవతారం జరిగెను. 19వ అవతారం అవధూత్ అవతారం. ఇంద్రుని యొక్క అహంకారమును తగ్గించడానికి శివుడు ఈ అవతారము తీసుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే సోమవారం ఉదయం స్నానం చేసి శివుడిని చక్కగా పూలతో బిల్వపత్రాలతో అలంకరించండి. శివలింగం లేదా శివ పటం ఈ రెండింటిలో ఏది ఉంటే దాన్ని చక్కగా అలంకరించండి. శివలింగం ముందు ఒక తమలపాకు వేసి దానిపైన ఒక ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో విడివిడిగా 2 ఒత్తులు వేసి నూనె వేసి ఏక ఒత్తితో దీపం వెలిగించండి. ఇక ఈ దీపంలో 1 స్పూన్ పంచదారను వేయండి. అలాగే 1 స్పూన్ నల్ల నువ్వులు వేయండి. ముందుగా మీరు ప్రమిదలు కొంచెం తక్కువ నూనెను పోసుకోండి. దీపం వెలిగించండి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార 1 నల్ల నువ్వులను వేసి ఆ ప్రమిదలో వేసి మీ సంకల్పం చెప్పుకోండి. దీపంలో పంచదార వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో అందరికన్నా మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. సంఘంలో మీ విలువ పెరుగుతుంది.
ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే నల్ల నువ్వులు దీపంలో ప్రమిదంలో వేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా శని గ్రహ దోషాలు పోతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా రేపు సోమవారం దీపంలో వీటిని వేయడం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతిని చూస్తారు. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 5 లేదా సోమవారాలు దీపం వెలిగిస్తే అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది. ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరం అవుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం శివుడి పట్టం ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులతో దీపం వెలిగించండి. వీటిని ముందుగా ప్రమిదలో వేసి ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు. లేదా దీపం వెలిగించాకైనా సరే వీటిని ప్రమిదలో వేయవచ్చు. ఇలా దీపం వెలిగించాక సంకల్పం చెప్పుకున్నాక ప్రమిదకు బొట్లు పెట్టండి. శివలింగానికి ప్రమిదకు నువ్వుల నూనె సమర్పించి ధూపం నైవేద్యం సమర్పించి ఆరతి ఇవ్వండి. ఇక మరుసటి రోజు ఆ ప్రమిదలో ఉన్న నల్ల నువ్వులను ప్రమిద కింద పెట్టిన తమలపాకులపై వేసి పారే నీటిలో కానీ లేదా ఒక చెట్టు మొదట్లో కానీ పడవేయండి. పంచదార కరిగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులను తమలపాకు పైన వేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. కోట్లకు అధిపతులు అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క మీ కోరికలు అయితే నెరవేరుతాయి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శనిగ్రహ దోషాలు పోతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా మీరు రేపు సోమవారం దీపంలో వీటిని వేయడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా పురోగతిని చూస్తారు. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 5 లేదా 7 సోమవారాలు దీపం వెలిగిస్తే అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది.